వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సీమ. మనమైతే ఇప్పుడు బంగ్లాదేశ్లో చిక్కుకొని ఈ నెల అంటే ఫిబ్రవరి 2వ తారీఖున విడుదలయ్యారు. అంటే 3 నెలలకు పైగా కుటుంబ సభ్యుల్ని విడిచిపెట్టి అక్కడ చిక్కుకున్నారని చెప్పొచ్చు మత్స్యకారులు. అయితే విజయనగరం జిల్లా పోస్పట్రాయి మండలానికి అంటే 2 మండలాలకు చెందిన జాలర్లు అయితే అక్కడ చిక్కుకున్నారు. వాళ్ళైతే విడుదల చేశారు అధికారులు. అయితే విడుదల చేసిన దగ్గర నుంచి అయితే అధికారులు అయితే తమను పట్టించుకోలేదు అనేసి అయితే వీళ్ళు విజయనగరం జిల్లా కలెక్టరేట్కి ఈరోజు గ్రీవెన్స్కి అయితే రావడం జరిగింది. అయితే వాళ్ళు ఎందుకు వచ్చారు ఏంటన్నది వాళ్ళ మాటలో అడిగి తెలుసుకుందాం రండి. సార్ చెప్పండి, అసలు కలెక్టరేట్కి రావాల్సిన కారణం ఏంటి, అసలు ఎందుకు వచ్చారు? బంగ్లాదేశ్లో చిక్కున్న 9 మంది మత్స్యకారులు ఫిబ్రవరి 2వ తేదీన రావడం జరిగింది. ఫిబ్రవరి 2వ తేదీన విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్కి మాకు అప్పచెప్పినప్పటికీ వాళ్ళ ఆరోగ్య పరిస్థితి, మానసిక పరిస్థితి బాగోలేకపోవడం వలన వాళ్ళు చాలా ఇబ్బందులు పడి ఇప్పటి వరకు హాస్పిటల్ తిరిగి ఇవన్నీ చేసి నిన్న ఆదివారం నాడు మా స్వస్థలం గ్రామానికి వచ్చి చేరుకోవడం జరిగింది. ఈరోజు విజయనగరం జిల్లా కలెక్టర్ ఆఫీస్కి ప్రభుత్వం మా మత్స్యకారులు 9 మంది మత్స్యకారులకు కూడా ప్రభుత్వం వారు కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేయమని చెప్పేసి ఈరోజు విజయనగరం జిల్లా కలెక్టర్ గారిని కలవడానికి వచ్చాం. కలెక్టర్ గారిని కూడా ఈరోజు కలిసి వినతి పత్రం అయితే ఇస్తాం. ప్రభుత్వం ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం మా వారి మీద ఒక తక్షణమే చర్య తీసుకొని కుటుంబాన్ని ఆదుకుంటారని చెప్పేసి కోరుకుంటున్నాం. ఎందుకంటే ఫిబ్రవరి 2వ తేదీన రిలీజ్ అయ్యారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మా వాళ్ళు ఎలా ఉన్నారు, ఎట్టుకున్నారని చెప్పేసి ఒక్క అధికారులు కానీ ఎవరు కూడా పట్టించుకోనప్పటికీ వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు చాలా దీనంగా ఉన్నాయి. ఈరోజు తినడానికి తినలేని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే మా వాళ్ళు వేటకి వెళ్తే కానీ గడవలేని పరిస్థితులు మావి. ఈరోజు ముందుకు చూస్తే అన్సీజన్ వస్తుంది, వేట నిషేధం. ముందు 3 నెలలు జైల్లో ఉన్న 100 రోజులు జైల్లో ఉన్నారు. అయినప్పటికీ కనుక కూటమి ప్రభుత్వం స్పందించి మా మత్స్యకారుల మీద సానుభూతి చూపించి మాకు తక్షణమే ఆర్థిక సాయం 5 లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి ఇచ్చి వాళ్ళని ఆదుకుంటారని చెప్పేసి కోరుకుంటున్నామండి ప్రభుత్వాన్ని. ఇక్కడ బంగ్లాదేశ్లో చిక్కుకున్న మత్స్యకారులు అయితే ఇక్కడ ఉన్నారు, మనతో పాటు ఉన్నారు. అసలు వాళ్ళు ఎందుకు అక్కడ చిక్కుకోవాల్సి వచ్చింది, అసలు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది ఏంటన్నది ఎవరికి తెలియని ప్రశ్న అన్నమాట. అయితే ఇక్కడ ఉన్నారు, వాళ్ళని అడుగుదాము. సార్ మీ పేరు? రాము, సురపతి రాము. రాము గారు, అక్కడ మీరు చిక్కుకున్నారు కదా బంగ్లాదేశ్లోని, అసలు ఎందుకు ఎలా పట్టుబడ్డారు వాళ్ళకి? మేమేం బోటు ఆగిపోయింది, అలాగ కరెంటు ద్వారా అలాగ వెళ్ళిపోయింది. మరి మాకు తెలియదు. బంగ్లాదేశ్ లేపి వచ్చి తీసుకెళ్ళిపోయింది. మరి అక్కడ మనం తీసుకెళ్ళి అంటే జైల్లో పెట్టేశారు కానీ ఫుడ్ బాగలేదు, మనం తిన్నందుకు అవకాశం లేదు. ఒక రోజు తింటే రేపు వస్తున్నట్టు అలాగా పరిస్థితిలో ఉన్నాం. అలాగే 4 అక్కడ 100 రోజులు ఉన్నాం, 3 నెలలు చిల్లర ఉన్నాం అక్కడ. ఇక్కడ రావడానికి 100 రోజులు అయింది. 2వ తారీఖున వచ్చి ఫిబ్రవరి 2న వచ్చాం. అప్పుడు వచ్చి ఆ రోజే ఇలా ఇంతవరకు ఎవరు మమ్మల్ని పట్టించుకోము. ఇక్కడికి వచ్చి మా ఆరోగ్యాలు బాగోలేదు, కానీ ఏటలకి వెళ్ళే పరిస్థితి కూడా మాకు ఇప్పుడు కనిపించలేదు. ఒకరికి ఆరోగ్యాలు బాగోలేదు. అలాగని ఇప్పుడు ప్రభుత్వం ఎవరు కూడా ఇప్పుడు వచ్చి మా దగ్గరికి రాలేదు. ఎలా ఉన్నారని ఎవరు మమ్మల్ని అడగలేదు, చేయడం మా దగ్గర రాలేదు. అలాగని ఇప్పుడు మా ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. మా ఇంట్లో తిన్నందుకు మా భార్య పిల్లలు ఎవరికి ఏమి లేదు, తిన్నందుకు కూడా లేదు. ఇప్పుడు ఏటకి వెళ్ళాలంటే వెళ్ళలేరు, మా పరిస్థితి బాగోలేదు. ప్రభుత్వాన్ని కోరుతున్నాం, ఏమైనా మాకు మా కుటుంబానికి, మా ఇంటికి ఎవరికి సాయం చేయమని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. చూస్తున్నారు కదా, అంటే 3 నెలలకు పైగా అక్కడ బంగ్లాదేశ్లో చిక్కున్నారు. అయితే అధికారులు ముమ్మర ప్రయత్నం అంటే వీళ్ళని ఇక్కడ తీసుకురావడానికి అయితే ప్రయత్నాలు అయితే చేశారు, తీసుకొచ్చారు. నాయకులు కావచ్చు, అధికారులు కావచ్చు. అయితే వీళ్ళు వచ్చిన దగ్గర నుంచి కూడా వాళ్ళు ఎలా ఉన్నారు, ఏంటి, వాళ్ళ తిండికి ఎటువంటి కావాలి ఏంటన్నది అయితే ఎవరు కూడా పట్టించుకున్న పాపాన్ని అయితే పోలేదని అయితే వీళ్ళు చెప్తున్నారు. అంతేకాకుండా వచ్చేది వేట నిషేధ సమయం. ఎందుకంటే ఏదైతే ఉందో సముద్రంలో పిల్లలు పెట్టే టైం కాబట్టి ఆ 3-4 నెలల వరకు సముద్రంలో వేట నిషేధం. అప్పుడు వీళ్ళు తినడానికి కూడా ఇంకా కష్టంగా ఉంటుంది బ్రతకడానికి అని అయితే చెప్తున్నారు. అయితే ఇన్ని రోజులు 3 నెలలకు పైగా మేము అక్కడ బంగ్లాదేశ్లో ఉన్నాము, ఇప్పుడు వచ్చాము. ఇప్పుడు మేము వేటకు వెళ్ళడానికి కూడా మా ఆరోగ్యం కూడా సహకరించట్లేదు. మాకు ఏదైనా సరే ప్రభుత్వం దయ తెలిసి ఇంత అమౌంట్ ఇవ్వాలి అనేది వీళ్ళైతే ఇక్కడ డిమాండ్ చేస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. మనమైతే ఇక్కడ విజయనగరం జిల్లా కలెక్టరేట్ వద్ద అయితే ఉన్నాము. సీమ, సుమన్ టీవీ, విజయనగరం.